హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ homelyanu. ఈ రోజు మీరు చూడబోయే స్పెషల్ రెసిపీ డెలిషియస్ బటర్ చికెన్ బిర్యానీ. సాధారణంగా మనం చేసే చికెన్ బిర్యానీలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేయడం వల్ల మనం విడిగా గ్రేవీ చేసుకునే అవసరం లేదు. మరి దీని తయారీ విధానం చూసే ముందు మీరు కనుక నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ముందుగా బిర్యానీ తయారీ కోసం 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ తీసుకొని అందులో సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 నిమ్మకాయ రసం, అరకప్పు పెరుగు మరియు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేతితో ఇలా బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న చికెన్ను 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాల్సినవి అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క ఈ 3 కలిపి చేసుకున్న పౌడర్ 50 గ్రాములు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 100 గ్రాముల జీడిపప్పు పేస్ట్, 2 ఉల్లిపాయల పేస్ట్, 4 టమాటాల పేస్ట్, మరియు 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిలను ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో 200 గ్రాముల బటర్ వేసుకుందాం. బటర్ మెల్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి స్లైసెస్, గంట ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మరియు పసుపు వేసుకుని బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని చికెన్ను 20 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. దీనిని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. ఇక ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, కాజు పేస్ట్ వేసుకొని పౌడర్ ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అన్నీ బాగా కలుపుకుందాం. ఇక చికెన్ ఈ విధంగా ఉడుకుతుండగా ఇందులో ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ను వేసుకుందాం. మసాలా అంతా చికెన్కు బాగా పట్టేలాగా కలుపుకుందాం. దీనిని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుంటూ
మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఇందులో ఎసరకు నీళ్లు వేసుకుందాం. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు, అలాగే 1 గ్లాసు మామూలు రైస్కి 2 గ్లాసుల నీళ్లను వేసుకోవాలి. ఇక ఈ రైస్లో సరిపడా ఉప్పు, పుదీనా మరియు మెంతాకు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందాం. ఎసరు ఇలా మరుగుతుండగా గంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను ఇందులో వేసుకుందాం. దీనిని నెమ్మదిగా కలుపుకుని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. బిర్యానీలో నీరంతా ఇలా ఇంకిపోయిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టుకుని మరొక 10 నిమిషాల పాటు మగ్గించుకుందాం. బిర్యానీ సువాసన బయటికి పోకుండా సింపుల్గా ఉండేలా ఈ మూతపై బరువు కోసం ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని పైన ఇలా పెట్టుకుందాం. ఇక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ బిర్యానీ తినడానికి తయారు. మీకు గనుక మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.